ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ద్రోహంపై నిలదీసేందుకు వచ్చిన నిరుద్యోగులను అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో సచివాలయం తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని ఉదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో నిరుద్యోగులు హైదరాబాద్ రాకుండా ముందుగానే నిర్బంధించడమే దారుణమైతే ఇవాళ సచివాలయానికి గోడు చెప్పుకునేందుకు వచ్చిన వారిని కూడా అరెస్టు చేయడం దుర్మార్గమని కేటీఆర్ మండిపడ్డారు. ఓవైపు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు ఇంకెప్పుడు అని నిరుద్యోగులు ఎదురు చూస్తుంటే మరోవైపు నిరుద్యోగుల నోటిఫికేషన్లే వద్దంటున్నారని బుకాయించడం కాంగ్రెస్ సర్కారు దిగజారుడుతనానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. చలో సచివాలయం కార్యక్రమాన్ని చేపట్టిన నిరుద్యోగులను అక్రమంగా అరెస్టు చేసి వారి గొంతులు నొక్కలేరు. వెంటనే వారందరినీ బేషరతుగా విడుదల చేసి ముఖ్యమంత్రి ఇచ్చిన మాటలను ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కంటే ఎమ్మెల్యే కడియం శ్రీహరిపైనే ఎక్కువ వ్యతిరేకత ఉందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య విమర్శించారు. శుక్రవారం వెలేరు మండలం సోడాషపల్లిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే రాజయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ సొంత పార్టీ నాయకులే కడియం శ్రీహరిపై మండిపడుతున్నారని తెలిపారు. అటు సొంత పార్టీలో ఇటు ప్రతిపక్ష పార్టీలో వ్యతిరేకతను మూటగట్టుకున్న కడియం శ్రీహరి చచ్చిన పాముల తోక ఊపుతున్నాడని అన్నారు. చచ్చిన పాము తోకను కొండ మురళి ఇంకా చంపుతున్నాడని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తలలు పట్టుకుంటుందని అన్నారు. అప్పుల కోసం వెళ్తే చెప్పుల దొంగను చూసినట్లు చూస్తారని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. శుద్ధ దద్దమ్మలే ఇలాంటి మాటలు మాట్లాడతారని ఎద్దేవా చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు టి రాజయ్య సూచించారు. పల్లెల్లో కార్యకర్తలు బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని తెలిపారు. గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని స్పష్టం చేశారు. గాంధీ భవన్ లో నిర్వహించిన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎన్నికపై దృష్టి పెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఉప ఎన్నికలో 3 పార్టీలు కలిపి ఎన్నికలకు దిగుతాయని చెప్పుకొచ్చారు. ఉప ఎన్నికను సమర్థవంతంగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రులు ప్రతి అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. క్రమశిక్షణ విషయంలో సీరియస్ గా ఉండాలని సూచించారు. పార్టీ పదవులు వెంటనే భర్తీ చేయాలని కోరారు. పార్టీ కమిటీలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రమశిక్షణ విషయంలో సీరియస్ గా ఉండాలని అన్నారు. పార్టీ పదవులు భర్తీ చేయడంలో టీపీసీసీ చీఫ్ ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో నేషనల్ నరేటివ్ బిల్డప్ చేసుకోవాలని సూచించారు. 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తమిళనాడులో హీరో దళపతి విజయ్ గత ఏడాది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తమిళగా వెట్రి కలగం పార్టీని స్థాపించారు. 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు అప్పట్లోనే ప్రకటించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీవీకే పార్టీ తాజాగా కీలక ప్రకటన చేసింది. తమిళగా వెట్రి కలగం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ వ్యవస్థాపకులు విజయ్ని ఎన్నుకున్నట్లు ప్రకటించింది. ఇక ఈ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని గతంలోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై విజయ్ తాజాగా మరోసారి స్పష్టతనిచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం సంభవించి పశువుల పాక దగ్ధమైంది. ప్రమాదంలో కాడెద్దులు, నాటుకోళ్లు మృతి చెందాయి. గురువారం అర్ధరాత్రి నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని పెద్దపోర్ల గ్రామంలో చోటు చేసుకున్న వివరాలను స్థానికులు వివరించారు. గ్రామానికి చెందిన రైతు చాపలి లక్ష్మప్ప గ్రామ శివారులోని తన వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేసుకున్న పశువుల పాకలో కాడెద్దులను బంధించి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి వేళ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి షెడ్డుకు నిప్పంటుకుంది. పక్కనే ఉన్న గడ్డివాముకు మంటలు వ్యాపించి అగ్ని ప్రమాదం భారీగా సంభవించింది. పశువుల పాకలో 2 ఎద్దులు, 100కు పైగా నాటుకోళ్లు, ఎరువుల బస్తాలు, క్రిమిసంహారక మందులతో పాటు ద్విచక్ర వాహనం కాలి బూడిదైంది. శుక్రవారం తెల్లవారుజామున పొలం వద్దకు వెళ్లిన రైతు విషయం తెలుసుకుని బోరున విలపించాడు. ప్రమాదంలో దాదాపు 15 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత రైతు కుటుంబ సభ్యులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట యువకులకు ఎన్నెన్నో హామీలు గుప్పించి గద్దెనెక్కిన తర్వాత వాటిని తుంగలో తొక్కుతుందని బీజేవైఎం రాష్ట్ర నాయకుడు పిన్నింటి నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మునుగోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతి నెల 4,000 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని, విద్యా ఉపాధి అవకాశాలు
అవకాశాలను మెరుగుపరిచేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేసి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస్తామని హామీలు ఇచ్చి అందులో ఏ ఒక్కటి అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే దానికి చట్టబద్ధత కల్పిస్తామని తెలిపారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా జాబ్ క్యాలెండర్ జాడే లేదన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయని కుటుంబాలకు దూరంగా ఉంటూ రాత్రి పగలు గ్రంథాలయాల్లో పుస్తకాలతో కుస్తీ పడుతున్న నిరుద్యోగుల గోస కాంగ్రెస్ సర్కారుకు పట్టడం లేదన్నారు. ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. రామకృష్ణ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్కామ్ లో అరవింద్ ను 3 గంటల పాటు విచారించి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. 2018-19లో జరిగిన బ్యాంక్ స్కామ్ లో ఈడీ విచారణ కొనసాగిస్తోంది. ఇందులో మనీ లాండరింగ్ కోణంలో ఉందని భావించిన ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత విచారణను చేపట్టింది. గతంలో బ్యాంకుకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న అభియోగాలపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతోంది. ఈడీ ఇప్పటికే అల్లు అరవింద్ ను విచారించిన అధికారులు బ్యాంక్ లావాదేవీలు, ఆస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే వారం మరోసారి విచారణకు రావాలని నిర్మాతను ఈడీ అధికారులు ఆదేశించారు. 2024లో హైదరాబాద్, కర్నూలు, షజియాబాద్ లోని వివిధ ప్రదేశాలలో సోదాలు చేసిన ఈడీ 1,45,00,000 సీజ్ చేసింది. నిందితులు 101.48 కోట్ల రుణ నిధులను మోసపూరితంగా మళ్లించారన్న ఆరోపణలకు సంబంధించి ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇందులో అకౌంట్ హోల్డర్స్ గా ఉన్న వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ స్కామ్ కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా 36 మంది పేర్లను సిబిఐ ఎఫ్ఐఆర్ లో చేర్చింది. ఎన్ఎంసీ సభ్యులు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులపై కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో ఏపీ, తెలంగాణకు చెందిన డాక్టర్ల పేర్లు కూడా ఉన్నాయి. వరంగల్, విశాఖకు చెందిన కాలేజీల డైరెక్టర్ల పైన కేసులు పెట్టారు. మెడికల్ కాలేజీల్లో తనిఖీల సమాచారాన్ని ముందుగానే కాలేజీలకు పలువురు ఎన్ఎంసీ సభ్యులు చేరవేస్తున్నారని సమాచారం ఇచ్చినందుకు ఎన్ఎంసీ సభ్యులకు లంచాలు ఇస్తున్నారని సిబిఐ దర్యాప్తులో వెల్లడించింది. అటు తనిఖీల సమాచారంతో అప్రమత్తమవుతున్న కాలేజీలు అద్దె ఫ్యాకల్టీతో ఎన్ఎంసీని ఏమార్చుతున్నాయని విచారణలో బయటపడింది. జూన్ 30న ఆధారాలన్నీ సేకరించిన తర్వాత సిబిఐ విచారణలో వచ్చిన సమాచారం ఆధారంగా మొత్తం 36 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 5 మందిపై కేసు నమోదైంది. ఏపీకి చెందిన డాక్టర్ హరిప్రసాద్ పై కేసు నమోదైంది. విశాఖపట్నం అక్కయ్యపాలెంకి చెందిన డాక్టర్ కిషోర్ కుమార్ పై కూడా కేసు ఫైల్ చేశారు. అటు విశాఖపట్నం గాయత్రి మెడికల్ కళాశాల డైరెక్టర్ గా ఉన్న వెంకట్, తెలంగాణలో వరంగల్ కి చెందిన జోసెఫ్ కొమ్మిరెడ్డిపై కూడా సిబిఐ కేసు నమోదు చేసింది. బీసీ సామాజిక ఉద్యమ నాయకుడు దొడ్డి కొమరయ్య 79వ వర్ధంతి సందర్భంగా గురువారం ఐడీఓసీ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య సాయుధ పోరాటంలో నేలరాలిన తొలి అమరుడని తెలిపారు. నిజాం నిరంకుశ పాలనలో ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేసేందుకు తన ప్రాణాలు పణంగా పెట్టిన గొప్ప యోధుడని, ఆయన చూపిన పోరాట స్ఫూర్తిని నేటి తరానికి ఆదర్శమని తెలిపారు. ఆయన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం అధికారికంగా వర్ధంతిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, బీసీ సంక్షేమ అధికారులు, ఇతర శాఖల అధికారులు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 1/2 లీటర్ పెట్రోల్ కు 400 రూపాయలు తీసుకున్నారు. ఓ పెట్రోల్ బంక్ లో వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. అయితే ఇది పెట్రోల్ రేటు పెరగడం కాదు, బంక్ లో జరుగుతున్న మోసం. నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో పెట్రోల్ బంక్ లో ఈ మోసం బయటపడింది. ఓ బంక్ లో 400 రూపాయల పెట్రోల్ కొట్టిస్తే 1/2 లీటరే వచ్చిందని నిరూపించాడు ఓ వాహనదారుడు. తాను పెట్రోల్ కొట్టించిన తర్వాత అనుమానం వచ్చి బైక్ లో ఉన్న పెట్రోల్ ని బకెట్ లోకి తీసి చూడగా షాక్ అయ్యాడు. సదరు వాహనదారుడు అనంతరం సిబ్బందిని నిలదీయగా పెట్రోల్ బంక్ నిర్వాహకుల భాగోతం బయటపడింది. పెట్రోల్ తక్కువ రావడంపై వాహనదారుడు ప్రశ్నిస్తే సిబ్బంది గాని నిర్వాహకులు గాని సరైన సమాధానం కూడా ఇవ్వలేకపోయారు. జరిగిన మోసానికి వాహనదారుడు ఆవేదన వ్యక్తం చేయడం తప్ప ఏమి చేయాలో తెలియని స్థితిలోనే ఉండిపోవడం గమనార్హం. చూడు, 400 రూపాయలు పెట్రోల్ పడిస్తే ఎంత వచ్చింది? 1/2 లీటర్ పెట్రోల్ వచ్చింది ఇంట్లో. 400 రూపాయలు పెట్రోల్ పడిస్తే 1/2 లీటర్ వచ్చింది. చూద్దురా, నువ్వే పట్టింది చూద్దురా. ఏది గురువైంది? నేను చూసుకోకుండా వెళ్ళిపోయి ఉంటాను. నీకు చూపించావు 1/2 లీటర్ పెట్రోల్ వచ్చిందా లేదా చూద్దురా. రా, మాట్లాడేది కాదు. 400 కదా నువ్వు ఇచ్చావు? నువ్వు 400 కదా పట్టమన్నాను కదా. దాంట్లో ఎంత ఇచ్చింది? 1/2 లీటర్ వచ్చింది. ఎంత పట్టినట్ట?
ఆయనతో మాట్లాడి ఈయనతో మాట్లాడని కాదు, నీకు 400 పట్టమన్నప్పుడు 1/2 లీటర్ ఏంది పట్టేది నువ్వు? దా చూడు, 1/2 లీటరు కరెక్ట్గా ఊపు బండి. ఇదిగో ఈ నెల 9న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిర్వహించనున్న సమ్మెకు వామపక్ష పార్టీల నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శుక్రవారం హన్మకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ, సిసిఎం, న్యూ డెమోక్రసీ, ఆర్ఎస్పీ పార్టీల జిల్లా నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చి 8 గంటల పని విధానాన్ని ఎత్తివేయడంతో పాటు కార్మికుల సమ్మె హక్కులను కాలరాసే విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చడం సరికాదన్నారు. లాభాలలో నడుస్తున్న ప్రభుత్వ రంగ స్థలంలో ప్రైవేటీకరించడం, కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు ప్రకటిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెకు అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు కలిసి రావాలని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.